ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించారు. సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల్లో బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సివిల్ 944, క్రిమినల్ 5191, మోటార్ వెహికల్ కేసులు 655, పిఎల్సి 562 వెరసి 7352 పరిష్కారం చేసినట్లు తెలిపారు. అన్ని రకాలైన రాజీ పడదగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. 2 బాధితులకు చెక్కులు కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ అదనపు జడ్జి ఆర్ శివకుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వీరేంద్రనాథ్, న్యాయమూర్తులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా నిర్దిష్ట సమయంలో జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఇది 4వ జాతీయ లోక్ అదాలత్. మనకి గడిచిన 3 జాతీయ లోక్ అదాలత్స్లో మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ 1,07,19,016 100 కోట్లు 7,19,016 రూపాయలు. దీనిలో మనం రాజీ చేసుకోదగిన కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి. వాటిలో ఇరు పార్టీలకి వచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్గో అవుతున్నారు. కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సార్టియం లాంటివి కానీ ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి వాళ్ళు ఫోర్గో అవుతున్నారు. ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళైతే వాడుకుంటే బెనిఫిట్స్ ఇవేమీ పే చేయాల్సిన అవసరం లేదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే కనుక ఇమీడియట్గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, మీకు ఫోర్గోయింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా అది మీకు వచ్చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ కేసెస్లో సెటిల్ చేసుకుని ఈరోజు సెటిల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం డిస్బర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కన్సిడర్ చేసి కొన్ని సందర్భాల్లో మొత్తం అమౌంట్ కూడా విత్డ్రాయల్కి ఇస్తున్నాము. మెడికల్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు ఎక్స్పెండ్ చేసే ఖర్చు పెట్టిన అమౌంట్స్ని కానీ చూసి మైనర్స్ ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళు కనుక రిక్వైర్మెంట్ మెడికల్ ఏదైనా ఉంటే మేము వెంటనే విత్డ్రాయల్ ఇస్తున్నాము. ఉన్న వాటిలో కూడా సాధారణంగా పీనల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే అమౌంట్స్ సూట్స్ కానీ ఎన్ఐ కేసెస్ వేయడం జరుగుతుంది. అలాంటి వాటిలో వాళ్ళు ముందుకు వచ్చి 1 టైం సెటిల్మెంట్ కింద కావాలంటే లిమిటేషన్ వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, వాళ్ళ స్టేజ్లో లిమిటేషన్ ఎక్కువ తెచ్చుకుని సెటిల్ చేసుకుంటే కూడా మీకే ఫ్యూచర్లో 2 పార్టీస్కి అది ఆనందదాయకంగా ఉంటుంది.